ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో చర్చకు విపక్షాలు ఆటంకం కలిగించడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఓటర్లపై తేల్చాలంటూ లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు అంగీకరించి సమయం ఇచ్చాక ఆందోళన ఏంటని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చలో ప్రియాంక గాంధీ సహా 6 కాంగ్రెస్ ఎంపీలు పాల్గొనున్నారు. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు స్పీకర్ వారికి సమయాన్ని ఇచ్చారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సభలో ప్రియాంక గాంధీ కూడా చర్చలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా అందరూ కూడా చర్చలో పాల్గొనేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఉదయాన్నే లోక్సభ 11 గంటలకు ప్రారంభమైన వెంటనే తిరిగి కాసేపటికే సభ వాయిదా పడుతూ వచ్చింది. వరుసగా సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్సభ వేదికగా సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సభలో దాదాపు సభను వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే తిరిగి విపక్ష సభ్యులంతా కూడా అటు లోక్సభ వేదిక మరోసారి ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణను వెంటనే ఆపివేయాల్సిందిగా విపక్ష సభ్యులంతా కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తిరిగి సభలో కొంత గందరగోళం నెలకొంది. సభ్యులపైన స్పీకర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు జరగనిస్తారా లేదా, సింధూర్పై చర్చ జరగనిస్తారా లేదా అనే అంశాన్ని కూడా సభను వాయిదా వేయాలనే అంశాన్ని కూడా స్పీకర్ వ్యక్తం చేయడం జరిగింది. కానీ సభ్యుల ఆందోళన కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సభను తిరిగి 1 గంటకు వాయిదా వేశారు. మరి కాసేపట్లో లోక్సభ ప్రారంభం కాబోతుంది. రాజ్యసభ 2 గంటలకు కూడా వాయిదా పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ప్రధానంగా ఓట్ల జాబితా సవరణకు సంబంధించిన అంశంలో పూర్తిగా కూడా చర్యలు చేపట్టాలి, దాన్ని వెంటనే ఆపివేయాలంటూ కూడా సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన నడుమ తిరిగి లోక్సభ 1 గంటకు ప్రారంభంగా అవుతుంది. ఇటీవల ఒక బీఎస్సీ సమావేశం జరిగింది. బీఎస్సీ సమావేశంలో దాదాపు లోక్సభలో 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు కూడా అటు విపక్షాలు కావచ్చు, అధికార పక్షం కూడా దానిపైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి 16 గంటల పాటు అటు లోక్సభలో, రేపు రాజ్యసభలో 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగేందుకు ఇద్దరు కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యం. 12 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తిగా కూడా ఆపరేషన్ సింధూర్ పైన వివరాలు వెల్లడించేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో తిరిగి ఆపరేషన్ సింధూర్ పైన మొదట చర్చ కాదు, మొదట బీహార్లో ఎన్నికలకు సంబంధించి సవరణ జాబితాను వెంటనే ఆపివేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యం. కానీ మొదట ఆపరేషన్ సింధూర్ పైన చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా, సభను వాయిదా వేయాలనే అంశాన్ని కూడా స్పీకర్ లేవనెత్తిన నేపథ్యంలో పూర్తిగా విపక్ష సభ్యులంతా కూడా కంటిన్యూగా ఆందోళన ఇస్తూ స్లోగన్స్ ఇవ్వడం నేపథ్యంలో పూర్తిగా కూడా సభను 1 గంటకు వాయిదా వేశారు. అయితే లోక్సభలో రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పైన 2 గంటలకు ప్రకటన చేసే అవకాశాలను, ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అటు దీనిపైన చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్న అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో విపక్షాలు 1 గంటకు జరగబోయే పార్లమెంట్ సమావేశం